అందరికీ నమస్కారం అండి. క్లాస్ 3 బాల్నెస్ విత్ ఎర్లీ స్టేజ్ ఆఫ్ బాల్నెస్ ఉన్న వాళ్ళకి, ఏజ్ అబౌట్ 25 to 30 మధ్యలో ఉన్న వాళ్ళకి మామూలుగా ఏంటి పరిస్థితి అంటే, ట్రాన్స్ప్లాంట్ చేస్తే ఫ్యూచర్లో ఎఫల్ అవుతుంది. సో అట్లా అని చెప్పేసి చేయకపోతే ఇప్పుడు బాల్నెస్ ఉంటుంది. సో వాళ్ళకి చాలామందికి ఈ సమస్య ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఏం చేయొచ్చు అనే దాని మీద నేను ఒక వీడియో చేశాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఏజ్ 25 పైన 30 మధ్య అట్లా ఉన్న వాళ్ళకి క్లాస్ 3 ఎర్లీ స్టేజ్ ఆఫ్ బాల్నెస్ అంటే క్లాస్ 3 బాల్నెస్ తర్వాత వర్టెక్స్లో మనకు పైన కూడా రావచ్చు, క్రౌన్లో కూడా బాల్నెస్ రావచ్చు. కానీ ఈ 25 to 30, 32 ఇయర్స్ వరకు, ఈ 5 to 7 ఇయర్స్ వాళ్ళకి ముందర బాల్నెస్ ఉంటుంది. అంతవరకు వెయిట్ చేసి క్రౌన్లో హెయిర్ పోయిన తర్వాత ట్రాన్స్ప్లాంట్ రావడం అనేది ఏజ్ 25 పైన వాళ్ళకి పుణ్యకాలం అంతా దాంట్లోనే అయిపోతుంది. కాబట్టి చాలా మందికి 25 to 32 అనేది మంచి ఏజ్ కాబట్టి, మ్యారేజ్ పర్పస్ కోసం కావచ్చు, లేకపోతే కెరీర్ పరంగా కావచ్చు, పర్సనాలిటీ డెవలప్మెంట్ కావచ్చు. అందువల్ల అటువంటి వాళ్ళకి మనము ఏం చేయొచ్చు అంటే, ఫ్రంట్ భాగంలో ఇంపార్టెన్స్ వాళ్ళకి బేసిక్గా హెయిర్ లైన్లో కదా. సో హెయిర్ లైన్ మాత్రము తక్కువ గ్రాఫ్ట్తో మనం ఇంప్లాంట్ చేసి పంపించవచ్చు. అయితే క్రౌన్ ఏరియాలో మిడ్ స్కాల్ప్లో మాత్రము మెడికేషన్ ఇచ్చి లేకపోతే పిఆర్పి ఇచ్చి ఫర్దర్ హెయిర్ ఫాల్ని తగ్గించవచ్చు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఏదైనా పైన క్రౌన్లో మనకి హెయిర్ పోయింది అనుకోండి, మనం సెకండ్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. సెకండ్ ట్రాన్స్ప్లాంటేషన్ వాళ్ళకి డెఫినెట్గా అవసరం అవుతుంది ఒక 2-3 సంవత్సరాలు, 5 సంవత్సరాల తర్వాత. అందుకని మనం ఏం చేయాలంటే, ఎక్కువ గ్రాఫ్ట్స్ వేస్ట్ చేయకూడదు. ఎక్కువ గ్రాఫ్ట్స్ వేస్ట్ ఎలా చేయకూడదు అంటే, నెంబర్ 1, అన్నెసరీ చోట ఎయిర్ లైన్ తీసుకోకూడదు. అన్నెసరీ చోట అంటే ఫోర్ హెడ్ మీద ఎయిర్ లైన్ తీసుకోకూడదు. చాలా కిందికి ఎయిర్ లైన్ పెట్టడం వలన వితిన్ 2-3 ఇయర్స్లోనే పైన ఉన్న హెయిర్ పోయిందంటే వాళ్ళకి ఇది ఆక్వర్డ్గా కనపడుతుంది. అప్పుడు మనం కరెక్ట్ చేయడానికి గ్రాఫ్ట్స్ ఎక్కువ అవసరం అవుతాయి. ఒక్కోసారి కరెక్ట్ కూడా చేయలేకపోవచ్చు. అందువల్ల లిమిటెడ్ గ్రాఫ్ట్స్తోనే ఒక న్యాచురలీ బెటర్ లుకింగ్ అంటే మెచ్యూర్డ్ లుకింగ్ హెయిర్ లైన్ మనము తయారు చేయాలి. మెచ్యూర్డ్ హెయిర్ లైన్ ఇవ్వాలి. చాలా మందికి యంగ్స్టర్స్ కోరికలు ఉంటాయి ఇక్కడంతా పెట్టాలని, దాన్ని మనం చేయలేము అందరికీ. ఎందుకంటే ఫర్దర్ హెయిర్ ఫాల్ వాళ్ళకి అవుతుంది. ఎస్పెషలీ క్లాస్ 3 బాల్నెస్ ఉండి క్రౌన్లో కొంచెం థిన్నింగ్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా అలా అవుతుంది అనమాట. ఈ పేషెంట్లో చూడండి, ఫ్రంట్ అంతా హెయిర్ పోయింది, హెయిర్ లైన్ లేదు, ఫోర్ హెడ్ పెద్దగా ఉంది కాబట్టి ఆయన చూడడానికి బాగలేదు. అలా అని చెప్పేసి పైన క్రౌన్లో కూడా థిన్నింగ్ ఉంది. ఇప్పుడు మనం ఏంటి, తక్కువ నెంబర్ ఆఫ్ గ్రాఫ్ట్స్ లెస్ దాన్ 2300, 2500 అట్లా చేసుకుని ఫ్రంట్ హెయిర్ లైన్ను అవసరమైతే మిడ్ స్కాల్ప్లో కొద్దిగా హెయిర్ లైన్లో మనం ఇంప్లాంట్ చేసుకొని డెన్సిటీ బాగా ఇవ్వగలిగితే కపుల్ ఆఫ్ ఇయర్స్ అతనికి ఏం ప్రాబ్లం ఉండదు. తర్వాత వర్టెక్స్లో క్రౌన్లో హెయిర్ పోతే సెకండ్ సెషన్ చేసుకోవచ్చు. అందుకనే ఇతనికి హెయిర్ లైన్ కొద్దిగా పైన తీసుకోవడం జరిగింది, మరియు ఉన్న న్యాచురల్ హెయిర్కి మనం బ్లెండ్ చేయడం జరిగింది. అది ఇంపార్టెంట్ ప్రికాషన్. చాలామంది ఏం చేస్తారంటే, ఒక్క సెషన్లోనే మనకు ఒక సెషన్ చేసిన తర్వాత పెద్దగా పని ఉండదని చెప్పేసి రాంగ్ ప్లాన్, రాంగ్ డిజైన్ చేసేస్తారు. అప్పుడేమవుద్ది, పేషెంట్కి టెంపరీగా బాగుంటుంది, 8 months తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత అది బాగుంటుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అటువంటి వాళ్ళు కెరీర్ని పోస్ట్పోన్ చేసుకోవాల్సిన పని లేదు. అంటే ఇంకా 7 years వెయిట్ చేసి తర్వాత ఏ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు హ్యాపీగా ప్రజెంటబుల్ వచ్చేటట్టుగా మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకుని తర్వాత ఫ్యూచర్లో అవసరం ఉంటే చేసుకుంటారు, లేకుంటే లేదు. సో అదనమాట. ఇది మనం ఎక్స్పర్టైజ్ అంటే ఒక బెస్ట్ ఎథికల్ డాక్టర్ దగ్గరికి వెళ్తేనే మీకు ఇవన్నీ కరెక్ట్గా చెప్పడం కుదురుతుంది. లేకపోతే వాళ్ళ వర్షన్ వేరే ఉంటుంది. అందువల్ల మంచి డాక్టర్ని చూస్ చేసుకున్నాక మీరు డిస్కస్ చేయండి మీ కేసు గురించి డిస్కస్ చేసిన తర్వాత మీ కేసుకున్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, అప్పుడు మీరు చేసుకోవచ్చు.